ఆ బరువును ఆయన మోయగలరా, అంత స్టేచర్ ఉందా, ఇది జరుగుతున్న ప్రచారం. కృష్ణాంజనేయులు గారు కూడా అదే వ్యక్తం చేశారు. ఒకటి కృష్ణాంజనేయులు గారు వెర్షన్ అంతా ఆలకిచ్చాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదు కాబట్టి ఆ బాధ్యత ఆయన భుజాల మీద వచ్చారు, ఆయన కూడా వచ్చారు, తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అయ్యారు. అయితే ఈసారి మాకు డబుల్ ఇంజిన్ డైలాగులే అనమాట. సరే పర్వాలేదు, ముప్పెట్ట దాటి పర్వాలేదు. అయితే నేను ముందు ముఖ్యంగా కొన్ని అంశాలు చెప్తాను. మీరు మాట్లాడుతూ ఎస్పెషల్లీ కాపుల్ని నిన్న మొన్న జరిగినటువంటి నియామకాలకు సంబంధించి మొత్తం ఈవెన్ కన్నబాబు గారు లాంటి వాళ్ళని కూడా కాపులున్న ఉభయ గోదావరి జిల్లాలకి ఏదో వేసేశారు, ఎలాగైనా కాపులు మీరు నా దగ్గరికి తీసుకురండి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నియామకాలు కనబడుతున్నారు మీరు మాట్లాడారు. నేను అడుగుతున్నాను సార్, కురసాల కన్నబాబు గారు ఉత్తరాంధ్ర ప్రాంత రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరం. మార్క్ మై పాయింట్స్. ఆయన్ని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వరకు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఈ 3 జిల్లాలకి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి బూడి ముత్యాల నాయుడు గారు ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారో, బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఉన్నాడో ఆయన ఆ ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్ గా వేశారు. కన్నబాబు గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరం ఆయనకి అవి కంటిన్యూ అయినాయి. ఇకపోతే బొత్స గారు ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరికి మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆయన అనారోగ్య సమస్యల దృష్ట్యా ఆయన ఉమ్మడి తూర్పుగోదావరికి ఆయన ఉంచుతూ అమర్నాథ్ గారికి ఉమ్మడి పశ్చిమ గోదావరి బాధ్యతలు ఇచ్చారు. అంతే తప్పితే ఇక్కడ ఇంకొకటి ఏం కాదు. రెండోది నేను అడుగుతున్నా, గతంలో ఇదే ఉమ్మడి పశ్చిమ గోదావరికో ఉమ్మడి తూర్పు గోదావరికో రీజనల్ కోఆర్డినేటర్ గా మిథున్ రెడ్డి గారిని పెట్టినప్పుడు మీ బోటి కొంతమంది, మీరని నేను అనట్లేదు, మీ బోటి కొంతమంది మీడియా మిత్రులు లేదంటే సోకాడు పచ్చ మీడియాలో ఉండేటువంటి వ్యక్తులు కాపుల మీద రెడ్లు పెత్తనం ఏంటి అని చెప్పి బిగ్గరగా అరిచారు. మరే ఈ రోజు ఆ నోర్లు ఎందుకు మోగబోయినాయి? ఈ రోజు వాళ్ళ కుహానా తెలివితేటలు ఎక్కడ దాక్కున్నాయి? అంటే కాపులున్న చోట కాపులు వేస్తే ఒక ఏడుపు, పోనీ కాపులున్న చోట రెడ్లను రీజనల్ కోఆర్డినేటర్ వేస్తే ఇంకోటి ఏడుపు. ఇంకా మేము ఏం ఆడాలో మీరే ఏడిస్తే అయిపోయింది కానీ ఈ ఏడుపు అంతా ఎందుకు? కాబట్టి రాజకీయంగా ఆయా పరిస్థితులు బట్టి మా పార్టీ నాయకుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉంటాయి, దాన్ని అనుగుణంగా మా రాజకీయ ప్రయాణం ఉంటుంది. ఇది పార్టీ పరంగా. ఇక కాపులు అనే అంశం వస్తే నేను అదే జాతివాడిని. కాపు, తెలగ, బలిజ, మున్నూరు కాపు, ఒంటరి కాపు, గాజులు కాపు, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం, కాపు జాతి అని అంటారు దీన్ని. అయితే సరే, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, విశాఖపట్నం జిల్లా, విజయనగరం, లేదంటే ఇదంతా కూడా సరే సోకాల్ బొత్స గారు, అమర్ గారు, కన్నబాబు గారు ముగ్గురు కాపులు ఎక్కువ వేసేస్తున్నారని మీరు ఇటు ఉత్తరాంధ్రని అటు ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడారు. సరే, నేను ఉభయ గోదావరి జిల్లాలకు పోను, ఉత్తరాంధ్ర పౌరుడిగా, ఉత్తరాంధ్ర వాసిగా నేను ఉత్తరాంధ్ర చెప్తున్నా. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? దామసర్ల సత్య గారు. ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. విశాఖపట్నం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? పట్టాభిరామ్ గారు. ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా విశాఖలో పెత్తనం చేస్తున్నటువంటి పట్టాభి గారు ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి భరత్ గారు ఏ సామాజిక వర్గం? కమ్మ సామాజిక వర్గం. విశాఖపట్నంలో ఒక ఏసీపీని గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 24 గంటలు తిరగకుండా ఓ కాపు సామాజిక వర్గ ఏసీపీని వేస్తే మార్చి కమ్మ సామాజిక వర్గ ఏసీపీని వేసుకున్నటువంటి కమ్మ సామాజిక వర్గ నాయకుడు అయినటువంటి వెలపూడి రామకృష్ణ బాబు గారు కూడా కమ్మ సామాజిక వర్గమే. నేనేమంటున్నానంటే, ఎంతమంది కమ్మలను తెచ్చి విశాఖపట్నం మీద పెత్తనాలు చేయిస్తుంటే అప్పుడు లెగలేని నోరు కాపులున్న చోట కాపుల్ని మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా పెట్టుకుంటే ఎందుకు అంత ఉలుకు అని అడుగుతున్నా. అంటే కాపులు మీ దృష్టిలో ఏంటి? మేమేం చేతవాత కారణమా? మాకేం దమ్ము ధైర్యాలు లేవా? మాకు సత్తా లేదా? గుండెల్లో కలేజా లేదా? ఏంటి మేము గాడిదగుట్టు ఇంకో జాతి కన్నా మేము తక్కువ? ఖచ్చితంగా చెప్తున్నా, కాపు జాతి బిడ్డగా చెప్తున్నా, మా జాతిని ప్రేమిస్తాం, ప్రాణం పెడతాం, పర జాతిని ఖచ్చితంగా గౌరవిస్తాం. ఏ ఒక్క జాతిని కూడా కించపరచడం నా ఉద్దేశం కాదు. నా జాతిని, నా జాతి నాయకుడు ఎవరైనా కించపరిస్తే తోటాల్ లాంటి మాటలు, నిప్పు కణికలు లాంటి ప్రశ్నలు దూసుకొస్తాయి. కాపు జాతి గురించి ఎవరైనా మాట్లాడే ముందు జస్ట్ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ బిఫోర్ యు టాక్. ఇది మీడియా మిత్రులుగా మీకు చెప్తున్నటువంటి మాట కాదు, సోకాల్డ్ ఈ ప్రచారం చేస్తున్నటువంటి కుహానా మేధావులు నేను చెప్తున్నటువంటి మాట. ఓకే, అంబడి గారికి కాదండి, అంబడి గారు ఇప్పుడు ప్రచారాలు లేకపోతే ఆయన యాత్రలు చేస్తే ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది అన్నది చాలా మంది ప్రశ్న. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. అంబడి గారి అంశాలకు కూడా వస్తాను. మీరు మీ ఇంట్రోలో మీరు చెప్పినటువంటి ఒక్కొక్క అంశానికి ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ ఆ జాతి బిడ్డగా కానీ నా మీద ఉంది. కాబట్టి నేను ఇవి ముందు వివరంగా చెప్తున్నాను. అంటే ఏ రకమైనటువంటి
కక్షపూరితమైనటువంటి విష ప్రచారం కాపు జాతి మీద ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పడానికి నేను చెప్పిన